సామెతలు 13:2 నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. మేలుని నోటి ఫలము చేత మనుష్యుడు మేలుని అనుభవిస్తాడంట. మీ జీవితంలో మేలు అనుభవిస్తున్నారా? దేని బట్టి మేలు అనుభవిస్తున్నారు? ఈరోజు చాలా మంది దేవుడు ఎన్ని మేలు చేద్దామని మేలు చేస్తానికి మనుషులను పంపించినా కూడా ఈ నోరు ఉంది చూడండి, కొంతమంది అంటారు ఆ నోరే వాడి జీవితాన్ని పాడు చేస్తుంది అంటారు. ఆ నోరు ఉంది చూడండి, ఆ నోరు వలన సహాయం చేద్దామని వచ్చిన వాడిని కూడా తిట్టి పంపిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది మన నోటి మాటల ద్వారంగా మేలును అనుభవిస్తామంట. దేవుని వాక్యం చూడాలంటే అనేక వాక్యాలు ఉన్నాయండి. నోటి మాటలు, నోటి ఫలము, నోటి మాటల నుండి వస్తున్న దానిని అనుభవిస్తాము, నోటి మాటల నుండి వస్తున్న దాన్ని జీవిస్తాము. నోటి మాటల్లోంచి వచ్చేది మన హృదయంలో ఉన్నది బయటికి వస్తాం. నోటి మాటలు ఎలా ఉన్నాయి ఈరోజు? మీ మాటలు, హౌ ఆర్ యువర్ వర్డ్స్? మీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ద ప్రొఫౌండ్ వర్డ్ యాజ్ వి గోయింగ్, నోటి మాటల్లో ఎందుకు దేవుడు ఇంత ఎదురు చూస్తున్నాడు? విశ్వాసంతో మాట్లాడమని వాక్యం ఎందుకు తెలియజేస్తుంది? నోటి మాట ద్వారంగా ఏదైనా జరుగుతుంది. విశ్వాసం అంటే చెప్పాలంట. యేసుప్రభు అంటున్నాడు ఆవగించేంత విశ్వాసం అంతా కొండని చూసి చెప్పు అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? కనబరచబడేది నోటి మాట ద్వారంగా. మీరు ఒక్కసారి ఇంతవరకు ఈ సంవత్సరంలో విశ్వాసంతో పలికింది జరిగిందా లేదా మీ జీవితంలో? చెప్పండి. జరిగిందన్నవారు చేతుల తలలు చెప్పండి. అయితే జరగని దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు, దిగులు చెందుతున్నారు? విశ్వాసంతో ప్రకటించవచ్చు కదా. డూ యూ హ్యావ్ ఫెయిత్ టు డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాటని, దేవుని వాగ్దానాలని దేవుడు మీ జీవితంలో చేస్తానన్న దానికి చెప్తానికి మీకు విశ్వాసం ఉందా? విశ్వాసంతో చెప్తే జరుగుతుందంట. ఎందుకు జరుగుతుందండి? ఎలా జరుగుతుంది? చాలామందికి ప్రశ్న. చాలామంది మాట్లాడతానికి, విశ్వాసంలో మాట్లాడతానికి ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ వాక్ అంటే, ఈ రోజు నుండి యూ నీడ్ టు స్పీక్ ఓవర్ యువర్ సిచ్యువేషన్. మీరు మాట్లాడాలి. అనుకుంటాం కాదు, ప్రార్థనలు అంటాం కాదు, ప్రార్థన చేస్తాం కూడా కాదు, మీరు చెప్పాలి, మీరు ప్రకటించాలి. మీరు దేవుని సన్నిధిలో అడుగుతాం మాత్రం కాదు, కానీ అడిగిన వాటిని మీరు పొందుకున్నారని నమ్మాలి, నమ్మితే చెప్పాలి. యు సీ ద యాక్ట్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ చూసినప్పుడు ఆది కాండంలో చూస్తామండి. ఆది కాండము 1వ అధ్యాయం వర్స్ 1 నుంచి చదువుదామా? ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. ఈ మాట చూస్తే, హీబ్రూలో చూస్తే తోహువా బోహు అన్న మాట ఉంటుందండి. తోహువా బోహు అన్న మాటకు అర్థం ఏంటంటే అక్కడ కన్ఫ్యూజన్, కేయాస్. ఇట్ ఈస్ డార్క్నెస్ అండ్ నో ఫార్మ్ అండ్ వాయిడ్ అండ్ రాసి ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మీ తెలుగులో ఆకారం లేదు, ఏమీ లేదని ఉంది. కానీ యాక్చువల్లీ హీబ్రూ బైబిల్ ఏమని రాస్తుందంటే అక్కడంతా కన్ఫ్యూజను, గందరగోళము, అదే సమయంలో ఏంటంట గందరగోళము, కేయాస్. ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు, ఏముంది పిచ్చిగా ఉంది. ఈ మాట దగ్గర ఆగచ్చండి. యాక్చువల్గా చెప్పాలంటే దేవుడు లేని పక్షాన కన్ఫ్యూజన్, కేయాస్. మీ జీవితం కన్ఫ్యూజన్, కేయాస్లో ఉందా? ఎవరన్నా నా జీవితం కన్ఫ్యూజన్, కేయాస్లో ఉందంటే దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని వాక్ మీ జీవితంలో ఇంకా రాలేదు, మీరు పొందుకోలేదు, మీరు నమ్మలేదు. యూ బెటర్ టర్న్ అన్ టు గాడ్. కన్ఫ్యూజన్, కేయాస్ అనేది దేవుడు ఉన్న చోట ఉండదండి. దేవుడు ఉండటం మాత్రమే కాదు, ఆయన బిడ్డలు, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డల జీవితంలో అసలుగా ఉండదండి. ఎందుకంటే ఇదే మాట ఇంకో చోట కూడా రాయబడి ఉంటుంది. యెషయా 60:1-2 చూస్తే, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ పైన, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇంకా దాని నెక్స్ట్ వర్డ్ చూస్తే, చూడుము భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది. అదే మాట. భూమంతా చీకటి కమ్మింది, కటిక చీకటి ఎవరిని కమ్ముతుందంట? జనములను కమ్ముతుందంట. ఆది కాండంలో ఎక్కడ కమ్మింది చూస్తాం?
జలముల పైన కమ్మింది చూస్తాం. జలములు ఉన్నదప్పుడు మనుషులు లేరు అక్కడ, కాబట్టి జలముల పైన ఉంది. కానీ జలములు కాకుండా మనుషులు వచ్చిన తర్వాత, నేల మనుషులు వచ్చిన తర్వాత ఎక్కడుందంట? జనముల పైన. జలములు కాదు, జనముల పైనకు వచ్చింది. ఏంటి వచ్చింది? అదే హీబ్రూ మాట తోహువా బోహు అంటే ఆ మాటకి కన్ఫ్యూజన్ అండ్ కేయాస్. కన్ఫ్యూజన్ అండ్ కేయాస్. ఏమైపోతుంది, ఏం జరుగుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎక్కడ పోతున్నాను తెలియట్లేదు, ఎట్లా మాట్లాడాలి అర్థం కావట్లేదు. చూసి దేవుని వాక్యం ఈరోజు కూడా జీవం కలిగిందండి. ఈరోజు కూడా మన పరిస్థితి తగినట్టుగా మనకు కావాల్సిన వాక్య ఆహారం మన గురించి పడుతుంది. ఈ మాట మరల గత కొన్ని వారాలు చెప్తున్నాను. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, మనుషులు తెలియకుండా, బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మనుషులు నశించిపోతున్నారు. పీపుల్ పెరిష్. అర్థం కాక, ఈ హోషియా 4:6 ఉంది, మనుషుడు తెలియక అర్థం కాక నశించిపోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం కూడా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్న అంధకారం అధికంగా అంధకారం అంటే కేయాస్, ఫియర్, కన్ఫ్యూజన్ వచ్చిందంటే దేవుడు అక్కడ లేడు, దేవుడు కనబడతలే. ఇక్కడ మనం చూస్తాము దేవుని ఆత్మ కార్యము జరుగుతాను ముందుగా అంధకారం, నీటిని కమ్మి ఉన్నాయంట, జలములు కమ్మి ఉన్నాయంట, జలముల పైన అంతా కమ్మి ఉన్నాయి. కానీ ప్రత్యేకత వినండి, జలముల పైన అంతా కన్ఫ్యూజన్, కేయాస్ కమ్మి ఉంది. కానీ అదే సమయంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, అక్కడ ఆదికాండంలో చదివితే కొనసాగిస్తే, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుతూ వెళ్ళిందంట. యు సీ దట్ వర్డ్. ఒకసారి చదువుదామండి. 2వ వచనం మాత్రం చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన. చాలా మందికి ఈ మాట అర్థం కాలే. ఒకరు అడిగారు, ఏంటంటే దేవుని ఆత్మ అల్లాడుతుందంట. అయ్యో, దేవుని ఆత్మ అల్లాడతాం ఏంటి అంటే వాళ్ళకి అర్థం కాలే. బిడ్డ నొప్పితో అల్లాడిపోయాడు, ఆయన దెబ్బపడి రోడ్డు మీద అల్లాడిపోయాడు అన్న మాట మనకు తెలుసు. తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ ఎలాగ ఇచ్చారో కానీ ఇంగ్లీష్లో అయితే స్పష్టంగా ఉంటుంది, హవరింగ్. అల్లాడతాం అన్నదప్పుడు నొప్పి, బాధ, వేదనతో అల్లాడతాం కాదండి అక్కడ ఆ మాటకి అర్థం. హవర్ బోర్డ్ చూసారా ఈరోజు? హవరింగ్ అంటే నథింగ్ అండి. అది హవర్ బోర్డ్ అంటారు కానీ అది నిజంగా హవరింగ్ కాదు, ఎందుకంటే దానికి వీల్స్ ఉన్నాయి. హవరింగ్ అనేటప్పుడు అర్థం ఏంటంటే నేలను ముట్టకుండా నేల పైన ఉండి నేలతో పాటు అలాగ వెళ్ళిపోతాం. అర్థమవుతుందా అండి? నేలను ముట్టం. హవర్ బోర్డ్స్ అనేటప్పుడు యాక్చువల్గా చూస్తే దానికి ఉన్న ఫ్రిక్షన్కి, దానికి ఉన్న పవర్కి, దానికి ఉన్న ఎనర్జీ ఫోర్స్కి అది పైన ఉంటుంది. ఆ పైన నుండి అలాగే సంచరిస్తుంది. అల్లాడుతుంది అన్నదప్పుడు అక్కడ అర్థం ఏంటంటే సంచరిస్తూ ఉండెను. అంటే ఈ మాటకు ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ఎందుకు హల్లెలూయా చెప్పారో చెప్తాను. ఎంత అంధకారం ఉన్ననో, ఎంత కన్ఫ్యూజన్ ఉన్ననో, పరిస్థితుల చుట్టూ ఎలా ఉండెనో, దేవుని ఆత్మకి ఏది అడ్డు కాదు. దేవుని ఆత్మ అలా సంచరించుకుంటూ వెళ్ళిపోతాడంట. అంటే ఈరోజు మీ జీవితంలో కూడా ఈ వాగ్దానం తీసుకోవాలి. దేవా, నీ వాక్కు నేను నమ్ముతున్నా. నా చుట్టూ పరిస్థితులు ఎలా ఉండనో, నా ఉద్యోగ పరిస్థితి ఎలా ఉండనో, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండనో, నా బంధుమిత్రుల పరిస్థితులు ఎలా ఉండనో, ఈ దేశపు ఈ ప్రపంచపు పరిస్థితులు ఎలా ఉండనో, అన్నిటి మధ్య కూడా దేవా నీ ఆత్మ నన్ను అలాగ సంచరింపజేస్తుంది. అయ్యా, ఏం కష్టం లేదు, ఏం భయం లేదు. అంధకార లోయలను సంచరించినా కూడా ఏ భయం లేదు నాకు. ఎందుకంటే నీ దుడ్డుగార, నీ దండం నాకు తోడుండయ్యా. ఐ డోంట్ హ్యావ్ టు ఫియర్. యు ఆర్ విత్ మీ. యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ విల్ కంఫర్ట్ మీ. నన్ను ఆదరిస్తుంది. ఈరోజు మన జీవితంలో నమ్మాలండి. పరిస్థితులు బట్టి భయపెట్టేవారు ఎంతోమంది ఉన్నారు, భయపడేవారు ఎంతోమంది ఉన్నారు. అల్లోకల్లం, కేయాస్ అండ్ కన్ఫ్యూజన్ ఉందంటే అక్కడ దేవుని సన్నిధి లేదు. ఇక్కడ యెషయాల మరలా ప్యారలల్గా ఇక్కడికి వస్తే అక్కడ ఆ మాట చూసినప్పుడు గమనిస్తాము, అరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజర లెమ్ము. ఎందుకు? ఆయన వెలుగు వస్తుంది. ఆయన వెలుగు మాత్రం కాదు, ఆయన వెలుగు ప్రకాశిస్తాం మాత్రమే కాదు, అంతటితో అయిపోలే. దాంతోపాటు ఫాలోయింగ్ ఏంటి తెలుసా? ఆయన మహిమ,
ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఎక్కడ ఆ వచనం ఇప్పుడు చదవండి మరలా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఈ మాట చాలా ఇస్ అగైన్ అ వెరీ ప్రొఫౌండ్ వర్డ్. ఈరోజు చాలా మందికి ఈ మాట అర్థం కాదు. దేవుని మహిమ అన్నదప్పుడు దేవుని శక్తి, దేవుని అధికారం, ఆయన రాజ్యాంగం, ఆయన అధికారము, ఆయన కలిగిన ఏమనొచ్చు, ద అథారిటీ, ద డొమినియన్షిప్, ద పవర్, ఆయన మహిమకి సాదృశ్యం. ఆయన మహిమ ఎక్కడన్నా ఉందంటే ఆయన అధికారంలో ఉన్నాడని అర్థం. ఆయన మహిమ ఎక్కడన్నా ఉందంటే ఆయన మాట నెరవేరుతుందని అర్థం. ఆయన మహిమ ఉందంటే ఆయన చిత్తం మాత్రమే జరుగుతుందని అర్థం. ఆయన మహిమ అనేటప్పుడు కాబోద్ అన్న మాట ఉంటుంది. డాక్సీ గ్రీక్లో డాక్సీ, హీబ్రూలో కాబోద్. ఈ మాటకు అర్థము చూస్తే ఇలా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తాం మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి గ్రీక్ హీబ్రూలో మాకు అక్కర్లేదు. నో, యు నో ద ఎసెన్స్ ఆఫ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్. కాబోద్ అన్న మాట చూస్తే అది వేరే మాటకు ఉంటుంది. మనందరికి తెలుసు షకేనా మహిమ, గ్లోరీ. అర్థమవుతుందా? షకేనా అన్న మాట మనందరికి తెలుసు. మహిమ అంటాము, కాబోద్ అంటాము. ఈ రెండు మాటలు వేరు. షకేనా గ్రీక్ మాట మహిమ, కాబోద్ అన్న మాట మరలా ఏంటి తెలుసా, మహిమకి సాదృశ్యం ఉంటుంది. అక్కడ ఆ మాట దేవుని మహిమ, ద గ్లోరీ ఈజ్ అపాన్ యూ. లెమ్ము తేజరము వెలుగుని పైన ప్రకాశించింది. దాని తర్వాత ఏముంది ఆ మాట మరలా చదవండి తెలుగులో. ఆయన మహిమ నీ పైకి, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. యెహోవా మహిమ నీ మీదకి వచ్చింది అన్నమాట. అక్కడ షెకెనా అన్న మాట కాదు, కాబోద్ అన్న మాట. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన నీలో నుండి ఆయన శక్తిని కనబరుస్తున్నాడు. అది ఉదయిస్తుంది అన్నదప్పుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఉదయించాడు అని చెప్తామా? ఉదయిస్తుంది అన్న మాట ఎప్పుడు చెప్తాం? కటిక చీకట్లో నుండి అలాగ సూర్యుడు పైకి వచ్చేటప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే కాబోద్ అన్న మాటకి షెకేనా అన్న మాటకి అర్థం, కాబోద్ అనేది ఈ లైట్, షెకేనా అనేది ఈ తేజస్. ఈరోజు ఈ తేజస్ కోరుతున్నాము. దేవుడు అంటున్నాడు నేను ఉండాలి ఫస్ట్. ఇది ఉంటే నీకు ఇది కనబడుతుంది, ఈ రెండు లేకపోతే నీకు లేదు. అర్థమవుతుందండి అన్నమాట. లెమ్ము తేజరము, వెలుగు వస్తుందయ్యా నీ మీదకి. వెలుగు అన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడు, మహిమ దిగి వస్తుంది. వెలుగు ఆయన మహిమ కనబడుతుంది అంటున్నాడు. ఉదయ సూర్యుడిలాగా దేవుడు నీలో నుండి లెగుస్తున్నాను అంటున్నాడు. నీ పరిస్థితులు అంధకార పరిస్థితులు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు అక్కడ అంధకారం కమ్మి ఉంది. కన్ఫ్యూజన్, కేయాస్, కన్ఫ్యూజన్. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలీదు. దేవుడు అంటున్నాడు ఇదిగో నా వెలుగు లెగుస్తుంది. నా వెలుగు లేసేటప్పుడు వెలుగు ఉండటం మాత్రమే కాదు కానీ నా మహిమ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ హేజ్ కానీ కట్ అయిపోతే అక్కడ ఎంత వెలుగు ఉన్నా కూడా ఈ మహిమ అనేది కనబడదు. వెలుగు ఎంత గొప్పదైనా కూడా ఈ స్మోక్ లేకపోతే ఆ రేస్ కనబడదు. అర్థమవుతుందండి ఈ మాట? ఇది ఒక గొప్ప మర్మం, మీరు అర్థం చేసుకోవాలి. ఎంత బలమైన వెలుగు ఉన్నా కూడా ద సేమ్ లూమినెన్స్ లైట్ హిట్టింగ్ అవుట్, బట్ ద గ్లోరీ హ్యాస్ టు బి సీన్. అంటే దేర్ హ్యాస్ టు బి ఎ ఫాగ్. ఫాగ్ ఉన్నదప్పుడే ద గ్లోరీ, అంటే ద లైట్ వాల్యూ ఇస్ సీన్. ఇఫ్ దెర్ ఇస్ నో ఫాగ్, నో మ్యాటర్ హౌ పవర్ఫుల్ ద లైట్ ఇస్, ద లూమినెన్స్ ఇస్ నాట్ సీన్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఉదాహరణ ఈ మాట చెప్పాలంటే, సొలొమోను దేవుని ఆలయం ప్రార్థన చేసిన తర్వాత ప్రత్యక్ష రోజున దేవుని ఆయన సన్నిధి ఆలయంలోకి బలంగా దిగి వచ్చిందంట. దిగి వచ్చినప్పుడు ఏమైంది తెలుసా? ఆ ఆలయం అంతా పొగతో నింపబడిందంట. ఆ వెలుగు ఎంతో మహిమ అంట. ఎవరికి ఏమి కనబడనంత పొగ అంట. లిటరల్లీ పక్కనేముంది తెలీదు, అంత పొగ. అంటే అది మహిమకి షెకేనా సాదృశ్యం. ఆయన షెకేనా మహిమకి సాదృశ్యం. కానీ కాబోద్ లేనిదే
దేర్ ఇస్ నో షకేనా. వెలుగు లేనిదే మహిమ లేదు. కానీ అదే సమయంలో ఆ వెలుగు, ఆ మహిమ కనపరచబడాలంటే ఈరోజు ఎవరు ఉండాలి తెలుసా అండి? దేవుడు వెలుగు. కానీ ఆ వెలుగు కనపరచబడాలంటే ఎవరు ఉండాలి తెలుసా? మీరు ఉండాలి. వెలుగు లేని పక్షాన యూ హ్యావ్ నో వాల్యూ. వెలుగు లేకుండా ఎంత హేజ్ కొట్టినా కూడా అక్కడ ఏం కనబడదు. ఇంకా ఇక్కడ హేజ్ ఇంకా లైట్గా ఉంది కాబట్టి ఆ రేస్ ఇంకా కనబడుతున్నాయి. వెలుగు లేని పక్షాన హేజ్ హాస్ నో వాల్యూ. కానీ వెలుగు వచ్చేటప్పటికి ఆ వెలుగు అందాన్ని చూపించేదే హేజ్ పని. దేవుడు అంటాడు, అంధకార లోకంలో నేను చూపిస్తా, నా అందాన్ని చూపిస్తా, నా కార్యాలను చూపిస్తా, నా శక్తిని చూపిస్తా, నా అధికారాన్ని చూపిస్తా. ఐ విల్ షో మై పవర్ ఇఫ్ యూ స్టాండ్ దేర్. నీవు నిలబడాలి, నీవు నిలబడాలి. నీవు లేచి నిలబడకపోతే నేను ఎంత వెలుగు పెట్టినా, ఎంత మహిమని దింపినా వ్యర్థమే. అవునా అండి? అంతే కదా, అంతే కదా. ఒకసారి పైకి చూడండి, పైన లైట్లు కనబడుతున్నాయి, కానీ ఇక్కడ కనబడే రేస్ అక్కడ లేదు. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్న స్మోక్ అక్కడ లేదు. ఇక్కడ ఉన్న స్మోక్ అక్కడ ఉంటే ఇక్కడ కనబడే రేస్ అక్కడ కనబడుతుంది. దేవుడు ఈరోజు సంఘానితో చెప్పేది కూడా అదే. యూ నీడ్ టు రైస్, యూ నీడ్ టు స్టాండ్. నీవు నిలబడే రోజున నా మహిమ కనబడుతుంది. నువ్వు ఒట్టి గాలివే, దుమ్మె గాలే, ఉప్పంట పోయేదే. కానీ నువ్వు నిలిస్తే చాలు, నన్ను నేను మహిమపరుచుకుంటా, నన్ను నేను కనపరుచుకుంటా. నేను లేకపోతే అంధకారమే. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఉండాలంటే కార్యమే జరగాలి. ఈ మాట వినేటప్పుడు మనం అర్థం చేసుకోవాలండి, అసలు సృష్టి ఉన్న సమస్తము దేవుని వాక్కు ద్వారా చేయబడింది. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది, హీబ్రూలో ఎలా ఉంటుంది, ఎలోహిమ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఎలోహిమ్ అన్న మాట చూస్తేనే ఇట్ ఇస్ ప్లూరల్, నాట్ సింగులర్. ఒక్క వ్యక్తి కాదు, వారు. వారు వారేంటి? ఎవరు వారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అండ్ దెన్ యూ సీ ఎలోహిమ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. దాని తర్వాత చూస్తాం, ద ఎర్త్ వాస్ వితౌట్ వాయిడ్, వితౌట్ ఫామ్, ఏమీ లేదు. కానీ దేవుడు అంటాడు, అందులో ఆత్మ సంచరిస్తూనే ఉంది కానీ వెలుగు రాలే. ఆత్మ సంచరిస్తూనే ఉంది కానీ మహిమ కనబడలే. పరిశుద్ధాత్ముడు జలముల పైన అల్లాడుతూనే ఉన్నాడు కానీ కనబడలే. అక్కడ మనం చూసేది ఏంటంటే, ఎప్పుడైతే 3వ వచనం చదువుతాం, ఆదికాండం 1:3, దేవుడు వెలుగు కమ్మని పలుకగా, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగాను అంటే దేవుడు వెలుగు కలగాలి అని చెప్పేంత వరకు అక్కడ వెలుగు కనబడలే. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సంచరిస్తూనే ఉన్నాడు, కానీ వెలుగు రాలే. కానీ ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగగా అన్నదప్పుడు వెలుగు వచ్చిందో, యు సీ దిస్ థింగ్. సూర్యుడు రాలే, చంద్రుడు రాలే, కానీ వెలుగు వచ్చింది. అంటే ఏంటి వెలుగు? అంటే ఏంటండి వెలుగు? ఈరోజు మనం వెలుగు అంటే సూర్యుడు అంటాం, చీకటి అంటే అంధకారం అన్నప్పుడు చీకట్లో వెలుగు, చిన్న లైట్స్, చిన్న వెలుగు ఎవరంటే చంద్రుడు అంటాం. అసలు వెలుగే లేదంటే, కానీ దేవుడు వెలుగు కలగగా అన్నదప్పుడు సూర్యుడే లేడు, వెలుగు ఉంది. యు సీ, దట్ ఈస్, ఐ ఫీల్ ద షకేనా, ఆయన మహిమ. ఈరోజు మన జీవితంలో కూడా చాలామంది, దేవా నీ మహిమను నా పైన అనుగ్రహించయ్యా, నా బ్రతుకు అంధకారంలో ఉంది, నాకు అర్థం కావట్లే, నా బ్రతుకు అంధకారంలో ఉంది, కన్ఫ్యూజన్లో ఉన్నాను ప్రభువా, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను ప్రభువా, ఇట్టెళ్ళాలా అట్టెళ్ళాలా, వీళ్ళు వివాహం చేసుకోవాలా, వాళ్ళు వివాహం చేసుకోవాలా, అసలు ఇది చదవాలా, అది చదవాలా, ఇది సంపాదించాలా, అది సంపాదించాలా, ఇది ప్రారంభించాలా, ఇది చేయాలా, ఈ బిడ్డతో ఇలా మాట్లాడాలా, అలాగ మాట్లాడాలా, ఈ భర్తని ఇలా డీల్ చేయాలా, కన్ఫ్యూషన్, కేయాస్. చాలామంది అంటారు, అసలు జీవితమే ఏంటి అర్థం కావట్లేదు, జీవితమే ఏంటి అర్థం కావట్లేదు, కన్ఫ్యూషన్, కేయాస్. యు నీడ్ ద లైట్. కావద్దు. ఆయన మహిమ షకేనా అంటే ఆయన వెలుగు ప్రకాశించాలి. ప్రకాశించాలి, ప్రకాశించాలంటే వెలుగు కలగాలి. వెలుగు కలగాలంటే దేవుడు అంటే నువ్వు లే, యూ స్టాండ్ అప్. నా చిత్తం కొరకు నువ్వు లే, నా చిత్తంలో సమర్పించుకోవడానికి నువ్వు లే, నా కొరకు ఆశతో నిలబడు. దేవా నీ చిత్తమే జరుగునుగాక. పరలోకమందు నీ చిత్తం ఎలా జరుగుతుందో ఈ భూమిపైన, అంటే నా జీవితంలో ఈ పరిస్థితుల్లో నేను బ్రతికే ప్రతి దినము నీ చిత్తమే జరుగునుగాక.
అప్పుడే వెలుగు వస్తుంది. వితౌట్ యువర్ సబ్మిషన్ దర్ ఇస్ నెవర్ గోనా బి లైట్. ఈరోజు మీకు నిజంగా విశ్వాసం అంటే దయచేసి అందరూ లేచి నిలబెడతామండి. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేయండి. దేవా, నువ్వు ఈరోజు నాతో మాట్లాడావయ్యా, నన్ను నీకులాగా చేసుకున్నావయ్యా, నీ స్వరూపంలో నీ గుణగణాలు చొప్పున అయ్యా, నీ మహిమైశ్వరం నన్ను నింపినట్టుగా చేసావయ్యా. ఐ బిలీవ్ లార్డ్, ఈరోజు నా మనోనేతరాలు తెరుస్తున్నావయ్యా. నా నోరు నిన్ను స్తుతించాలి ప్రభువా, నా నోరు నిన్ను స్తుతించాలి. నా జీవితం నీ సొత్తు, నీ వశమయ్యా. నేను నీ చేతులకు సమర్పించుకోవాలి, అపవాదిని ఎదిరించాలయ్యా. ఏ చీకటికి నా మీద అధికారం ఉండకూడదు. లార్డ్, ఐ హావ్ టు చేంజ్ ద రిలెప్స్ లార్డ్. అపవాది నన్ను పోరాడుతున్న ప్రతి పోరాటాన్ని ఐ హావ్ టు డైల్యూట్ లార్డ్. ఒక్క మాట చాలు కదా ప్రభు, విశ్వాసంతో పలుకుతే చాలు కదా అయ్యా. నీవు ఎదిరించమంటున్నావు అయ్యా. నీ శిష్యులు పిలిచినప్పుడు నీ బిడ్డలకి మరలా నువ్వు ఇచ్చిన రిస్టోరేషన్ ఆఫ్ అధికారం అయ్యా. ఏది మీకు హాని చేయదు, అది తల నుండవనే కాలి నుండవనే, అది పామవనే తేలవనే, ఏది మీకు హాని చేయదని వాగ్దానం చేసావయ్యా. నా నామంలో మీకు అధికారం ఇచ్చానవయ్యా. నా నామంలో మీరు దెయ్యాలు పారదోలడానికి అధికారం ఇచ్చానవయ్యా. ఈరోజు నీ బిడ్డలుగా నీ సొత్తుగా మేము ప్రకటిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ చేతులకు సమర్పించుకుంటున్నామయ్యా. ఏ దుష్టుడికి, ఏ కీడికి, ఏ నాశనానికి, ఏ శాపానికి, ఏ దుష్టుడికి మా మీద అధికారం లేదు. నా కుటుంబం పైన అధికారం లేదు, నా జీవితం పైన అధికారం లేదు, నా తలంపుల పైన అధికారం లేదు. నేను యేసు ప్రభు రక్తం ద్వారా విమోచించబడిన వ్యక్తిని. నేను పరలోక రాజ్య వారసుని. నేను పరమ తండ్రి కుమారుని, కుమార్తెని. ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డని. ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. మీరు ఎక్కడున్నారో ముఖ్యం కాదు, ఏ స్థాయిలో జీవితంలో ఉన్నారో ముఖ్యం కాదు. మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో ప్రకటించండి. దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాలను ప్రకటించండి. దేవుడు మీ హృదయంలో పెట్టిన తలంపులను ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి ప్రకటించండి. జ్ఞాపకం చేసుకోండి, మీరు నోటి తెరిచి ప్రార్థన చేసేటప్పుడు, నోరు తెరిచి ప్రకటించేటప్పుడు యూ విల్ రిసీవ్ ద ఫ్రూట్. దేవుడు మీ నోటి ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడంట. మీ నోటి పెదాల ద్వారా మీరు మాట్లాడుతున్న ఫలాన్ని మీరు అనుభవిస్తారంట. యువర్ వర్డ్స్ ఆర్ బికమింగ్ అ ఫ్రూట్. మేక్ ఇట్ కేర్ఫుల్లీ. ఎన్ని ఇక్కట్లు ఉన్నా పర్వాలేదు, ఎన్ని కష్టాలు ఉన్నా పర్వాలేదు, ఎన్ని వేదనలు ఉన్నా పర్వాలేదు, ఎన్ని కన్ఫ్యూజన్ ఉన్నా పర్వాలేదు. కన్ఫ్యూజన్ ఇస్ నాట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఉంటే కన్ఫ్యూజన్ ఉండదండి. ఆయన వెలుగు ప్రకాశిస్తే చాలు. అంధకారం, కన్ఫ్యూజన్ అంతా పారిపోవాల్సిందే. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, మమ్మల్ని చూడయ్యా. ఈరోజు మాతో నీ పరలోక రాజ్య మర్మాలను మాకు తెలియజేస్తున్నావు. వందరములయ్యా. నువ్వు మాకు అధికారం ఇచ్చింది తెలియజేస్తున్నావయ్యా. నువ్వు మమ్మల్ని ఎలాగ చేసావో జ్ఞాపకం చేస్తున్నావయ్యా. నీ జనన మరణ పునరుద్ధానము ద్వారంగా మాకేమి ఇచ్చావో తెలియజేస్తున్నావయ్యా. ఈరోజు నీ అధికారాన్ని మాకు ఇచ్చావని తెలియజేస్తున్నావు. ఈరోజు మమ్మల్ని ఎలాగ చేస్తావు ఆ స్థానంలో మరలా మమ్మల్ని నిలబెట్టామని తెలియజేస్తున్నావు. ఈ గాలి పైన, ఈ నేల పైన, ఈ నీటి పైన, ఈ సమస్త భూమి పైన మాకు అధికారం ఇచ్చావయ్యా. నీ కొరకు ఈ లోకంలో మేము జీవించాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. ఎక్కడ చూసినా అంధకారం ప్రబలుతుందయ్యా, అంధకారం కమ్ముతుందయ్యా, అంధకారం అధికారం తీసుకుంటుందయ్యా. దుష్టుల పని ఎప్పుడు అదే కదా. కన్ఫ్యూజన్, కేయాస్, కన్ఫ్యూజన్, కేయాస్, కన్ఫ్యూజన్, కేయాస్. వేర్ దెర్ ఇస్ కేయాస్ దెర్ ఇస్ ఫైట్స్ లార్డ్. వేర్ దెర్ ఇస్ కేయాస్ దెర్ ఇస్ ఆర్గ్యుమెంట్స్ లార్డ్. వేర్ దెర్ ఇస్ కేయాస్ దెర్ ఇస్ అన్సర్టనిటీ లార్డ్. కానీ దేవా, ఈరోజు మమ్మల్ని లేచి నిలబడమంటున్నావయ్యా. యు వాంట్ us to stand. You want to stand for us to make a new thing. మాలో నూతన కార్యం జరిగిస్తానికి, మమ్మల్ని నూతన రీతిగా జీవింపజేస్తానికి, మేము నూతన కార్యం జరిగించాలని మమ్మల్ని లెక్కమంటున్నాం. మేము లెగిస్తే నీ వెలుగు మా మీద ప్రకాశిస్తుంది అంటున్నావయ్యా. అరైజ్ అండ్ షైన్, యువర్ టైమ్ హ్యాస్ కమ్ అంటున్నావయ్యా. అరైజ్ అండ్ షైన్, అరైజ్ అండ్ షైన్, లెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బి రివీల్డ్ అంటున్నావయ్యా. నీ మహిమ ఇక్కడ మా అందరిలో ప్రకాశించాలయ్యా. మేము కేవలం గాలిలో ఉన్న జస్ట్ స్మోక్ అయ్యా. మాలో ఏం ప్రత్యేకత లేదు, కానీ మా సంపూర్ణత, మా సమర్పణ నిన్ను చూపించగలుగుతారు కదయ్యా. ఈ లోకం నిన్ను చూడాల్సిన అవసరత ఎంతో ఉంది ప్రభువా. ఈ లోకం నీ ప్రేమను రుచి చూడాల్సిన అవసరం ఎంతో ఉందయ్యా.
ఈ లోకం నీ కార్యాలు చూడాల్సిన అవసరత ఎంతో ఉందో ప్రభా. ఈ అంచె దినాల్లో మమ్మల్ని లేపయ్యా. నీ కొరకు నిలవాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నీ సన్నిధిలో ఇక్కడ నిలిచి ఉన్నావు, అదే సమయంలో ఈ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నవారు వారి నోటుతో ఏదైతే ప్రవచించారో, వారు ఏదైతే జరుగునుగాక అన్నారు అయ్యా, నీ వాక్యంలో నువ్వు వాగ్దానం చేసిన రీతిగా ఎవరైతే వారు మార్గంలో మలుచుకుని సరైన మార్గంలోకి వస్తున్నారో దేవా, నువ్వు వారిని రిస్టోర్ చేస్తానన్నావయ్యా, వారిని స్వస్థపరుస్తానన్నావయ్యా, వారిని ఆదరిస్తానన్నావయ్యా, వారి నోటి ఫలాన్ని వారు అనుభవించినట్లుగా చేస్తానన్నావయ్యా. ఇక్కడ ఎవరెవరైతే వారి నోటి ఫలాన్ని బయటకు అందించారో దేవా, అవి నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక, జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. వి కమ్ ఇన్ అగ్రిమెంట్ లార్డ్, ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ వారి జీవితంలో జరగాలయ్యా. నువ్వు జరిగిస్తున్నావు, దాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. వి గివ్ యూ థ్యాంక్స్ లార్డ్, వి గివ్ యూ థ్యాంక్స్ బికాజ్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్స్ దట్ వి హావ్ డిక్లేర్డ్ ఇన్ యువర్ నేమ్. You have given us the dominion, we have declared with faith in the name of Jesus. In the name of Jesus we declared, Lord. Thank you, Lord. నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా, నీకు వందనములు తండ్రి, నీకు వందనములు యేసు ప్రభువా, నీకు వందనములు పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనములు. నీ కార్యములు బట్టి వందనములు, నీ క్రియలు బట్టి వందనములు, నీ తలంపులు బట్టి వందనములు, నువ్వు చేయబోతున్న కార్యాలు బట్టి వందనములు, నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనములు, నువ్వు నడిపిస్తున్న అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనములు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు, నీకు వందనములు. ప్రతి తలుపు తెరుస్తున్న వందనములు, ప్రతి మార్గాన్ని సరళపరుస్తున్న వందనములు, నీ శక్తి ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహిస్తున్న వందనములు, మా తోడుని నడిపిస్తున్న వందనములు, మా జీవితంలో అద్భుతాలు చేస్తున్న వందనములు, మా ఆశ్రయ దుర్గంగా నిలబడున్న వందనములు, మా కాపుదల నీవేనయ్యా, నీకు వందనములయ్యా, మా నమ్మకం నీపైనయ్యా, నీకు వందనములయ్యా. నీవు నీ కార్యములు జరిగించబోతున్నావు, ఇంకా నువ్వు గొప్ప రీతిగా జరిగించబోతున్నావు. నీకు కోట్లాది వందనములు ప్రభువా. I give you thanks, Lord. I give you thanks, Lord. Thank you, God, for everything, for this life, for this privilege, for this word. We thank you for the word is going to manifest. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆదరించండి, ప్రతి ఒక్కరిని లేవనెట్టండి, ప్రతి ఒక్కరిని ముట్టండి, ప్రతి కుటుంబంలో సమాధానాన్ని కలిగజేయ్యా. నీ రాక ఆలస్యం అవుతే మరలా నీ కొరకు నిలిచి నిన్ను ఘనమైన రీతిగా ఆరాధించి మా జీవితాలను మేలుగా మార్చుకుంటూ, మంచితో మార్చుకుంటూ, ప్రేమను పంచుతూ జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.